హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఈరోజు మనం అనుకున్నట్టు జరిగిందా లేదా ఒకసారి వెరిఫై చేసుకుందామా. నిఫ్టీ యాజ్ వెల్ యాజ్ ఇమీడియట్గా ఒక 2 మినిట్స్లో చకాచక్న వెరిఫై చేసుకుని యాజ్ వెల్ యాజ్ రేపటి అనాలిసిస్ గురించి కూడా చూద్దాం. ఓకే, సో గాయస్ రియల్గా నా అనాలిసిస్ నచ్చితేనే ఆర్ మనం అనుకున్నట్టు జరిగితేనే ఒక లైక్ అయితే కొట్టండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇన్ కేస్ ఆఫ్ ఇది రియల్గా వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ కూడా చేయొచ్చండి మీరు. ఓకే, సో వీడియోస్ అయితే చూస్తున్నానండి. సో రెస్పాన్స్ అయితే బాగుంది అని, అలాగే నాకు కూడా ఇనిషియేటివ్‌గా ఉండేటట్టు ఒక లైక్ కూడా కొడితే బావుంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో కమ్ టు ద నిఫ్టీ. నిఫ్టీ మనం ఏమనుకున్నాం నిన్న అనాలిసిస్ వీడియో కూడా పెట్టాను కదా వీక్లీ గైస్, చూడండి అందులో మీకేం చెప్పాను. ఆహ్, ఆ రోజు సిట్యుయేషన్ ప్రకారంగా గిఫ్ట్ నిఫ్టీ గ్యాప్ అప్ టీపీ 0 కింద ఓపెన్ అవుతుందన్నాను. ఓకే, కానీ అక్కడ ఓపెన్ అవ్వలేదు. మనం ఎప్పుడు గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్ ఎక్కడ చూస్తాము? 8:30 టు 8:45 టైంలో చూస్తాం. అవునా కాదా? సేమ్ యాజ్ రేంజ్ ప్రకారంగా అయితే గిఫ్ట్ నిఫ్టీ అయితే మార్కెట్ అప్ సైడ్‌కి ఓపెన్ అయింది. ఓకే, గిఫ్ట్ నిఫ్టీ బేస్ మీద మనం మార్కెట్ అయితే అప్ సైడ్ ఓపెన్ అయింది. ఓకే, సో టీపీ 0 పైన ఓపెన్ అయింది కాబట్టి యాజ్ పర్ లాజిక్ ప్రకారంగా ఈవెన్ మన అనాలిసిస్ లెవెల్స్ ప్రకారంగా కూడా మనకేం చెప్పాం? టీపీ2 ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ అని చెప్పానా? సో ఎగ్జాక్ట్‌లీ మార్కెట్ టీపీ2లో వచ్చి క్లోజ్ అయిపోయింది. థాట్ ఈస్ ద థింగ్. ఓకే, సో అండర్‌స్టాండ్ అయిందనుకుంటున్నాను. అర్థమైందనుకుంటున్నాను. సో నిఫ్టీ అయితే ఆల్మోస్ట్ మనం అనుకున్నట్టు జరిగింది. సేమ్ యాజ్ ఎ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ అలాగే ఉంటది. బట్ మనైతే సెన్సెక్స్ అనాలిసిస్ చెప్పలేదు. బట్ నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్మోస్ట్ సేమ్ కదా! మీకు తెలుసు కదా! దెన్ కమ్ టు ద బ్యాంక్ నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం లిటిల్ బిట్‌గా ప్లే చేసిందండి. లిటిల్ బిట్‌గా ప్లే చేసింది. ఎందుకో తెలుసా? ఇది స్ట్రగుల్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి టీపీ 0 కింద ఓపెన్ అయింది. వెనెవర్ టీపీ 0 కింద ఓపెన్ అయినప్పుడు ద లాజిక్ ప్రకారం అయితే ఇట్ హాస్ టు కమ్ డౌన్ టు ఓపెన్ పాయింట్ ఫెయిల్యూర్ అయితే మాత్రం ఇట్ హాస్ టు కమ్ డౌన్ టు టెస్ట్ టీపీ1 అండ్ టీపీ2 వరకు వెళ్ళాలి. ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ టీపీ3 కూడా వెళ్ళాలి. కానీ ఇక్కడ ఏమైందంటే బ్యాండ్స్ అనేవి లిటిల్ బిట్ వైడ్‌గా ఉన్నాయి. ఈవెన్ మార్కెట్ అనేది అప్ సైడ్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నా గానీ అడుగడుగున రెసిస్టెన్స్ కూడా టచ్ అవుతా ఉంది. ఏం రెసిస్టెన్స్ సార్ అంటే వాల్యూమ్ రెసిస్టెన్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ద మంత్లీ అండ్ వీక్లీ వాల్యూమ్ రెసిస్టెన్స్ ఈస్ దేర్. ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ స్ట్రాంగ్ యాజ్ ఎ రెసిస్టెన్స్. ఇట్స్ నాట్ గోయింగ్ అప్ సైడ్. ఇక్కడిక్కడే స్ట్రగుల్ అవుతూ ఉంది. ఓకే, మేబీ రేపు బ్రేక్అవుట్ తీసుకుంటుందేమో ఆర్ బ్రేక్ డౌన్ తీసుకుంటుందో అని చూడొచ్చు. ఓకే, సో సో గైస్ రేపటి యొక్క అనాలిసిస్ చూద్దామా. సో ఫస్ట్ థింగ్ ఇస్ సెన్సెక్స్ ఈజ్ ఎక్స్పైరీ. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోవాలండి సెన్సెక్స్ ఎక్స్పైరీ. సో దాని ప్రకారంగా మనం ప్రాఫిట్ తీయడానికి ఆలోచిద్దాం. ఓకే, సో ఫస్ట్ కమ్ టు ద సెన్సెక్స్ అనాలిసిస్. సెన్సెక్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా వాట్ వి ఎక్స్పెక్టెడ్. మన డాష్‌బోర్డ్ ప్రకారంగా ఇట్ ఈస్ రీచ్డ్ 84%. ఓకే, కవర్ అయితే అయిపోయింది. సో కమ్ టు దట్ సెన్సెక్స్ యొక్క రేంజ్ జస్ట్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో యూజ్ చేస్తున్నాను. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో మనం ట్రెండ్ అనలైజర్ యూజ్ చేసి ఓకే, జస్ట్ ఓకే కొడితే మనకేం తెలుస్తుంది సెన్సెక్స్ అనేది. సో మార్కెట్ అయితే వీక్లీ ఓపెనింగ్ పాయింట్ అనేది ఈ రేంజ్‌లో ఫార్మ్ అయింది కాబట్టి మార్కెట్ అనేది ఒక రెసిస్టెన్స్ టచ్ చేయడానికి అయితే వెళ్తుందని తెలుస్తుంది. థాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఈస్ ద టీపీ2 బ్యాండ్. ఓకే, దిస్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద మార్కెట్ అయితే అర్థమవుతుంది నాకైతే. ఓకే, ఇక్కడ వరకెళ్ళి మళ్ళీ కిందికి రావాలి అని అనుకుంటున్నాను. ఎక్కడి వరకు అంటే నాకు తెలిసినంత వరకు ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్ మధ్యలోనే ప్లే అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ కనబడుతున్నాయండి మార్కెట్‌కి. ఓకే, బికాస్ ఆఫ్ డైనమిక్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ ఓకే ద ట్రెండ్ లైన్. ఓకే, సో మార్కెట్ ఈస్ గోయింగ్ అప్ సైడ్ ఇలా కనబడుతుంది. ఫాల్ వచ్చినప్పుడల్లా అప్ సైడ్ చూద్దాం. ఓకే, దట్ ఈస్ ఫర్ దట్ వీక్లీ వ్యూలో. దెన్ కమ్ టు 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దామా. సో 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అనాలిసిస్ చూస్తే మీకు ఏం కనబడుతుంది? ఇక్కడ చూడండి, డైనమిక్ సపోర్ట్ ఈస్ క్రియేటింగ్ ఓకే లైక్ దిస్ అండ్ ట్రెండ్ లైన్ ఇక్కడ ఉంది. సో జస్ట్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ నేనేం చేయట్లేదు, జస్ట్ టుమారో లెవెల్స్ మాత్రమే క్లిక్ చేశాను. ఓకే, టుమారో లెవెల్స్ క్లిక్ చేసిన వెంటనే మీకు ఏం కనబడుతుంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా లెవెల్స్ అయితే డిస్ప్లే అయిపోయినాయి. ఫస్ట్ థింగ్ ఈస్ లెవెల్ టీపీ1 లోయర్‌లో ఫార్మ్ అయింది. టీపీ4 ఆల్సో లోయర్‌లో ఫార్మ్ అయింది. అయినా కానీ ద బ్యాండ్ ఆఫ్ ద విడ్త్ అనేది నారోగా ఉంది కాబట్టి ఓకే, సారీ నారోగా ఉంది కాబట్టి మోస్ట్లీ వీ హ్యావ్ టు లుక్ అప్ సైడ్ అనేది కనబడుతుంది. లోయర్ లెవెల్స్ ఉన్నాయంటే దాని అర్థం ఏంటంటే మార్కెట్ ఒక రెసిస్టెన్స్‌ని టచ్ చేయడానికి వెళ్ళి కిందికి వస్తది అని అర్థం. ఓకే, సో దాని ప్రకారంగా చూస్తే వాట్ అబౌట్ సపోర్ట్ అంటే దిస్ యెల్లో బ్యాండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ డైనమిక్ సపోర్ట్ ఈస్ ద సపోర్ట్ ఈస్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ అండి. అండ్ ద రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తే ఫస్ట్ థింగ్ ఈజ్ యెల్లో బ్యాండ్. ఇది మన ఇండెక్స్‌కి ఓకే, అంటే లైక్ మన ఇండికేటర్‌కి ఆర్ మన సాఫ్ట్‌వేర్ సెటప్‌కి మాత్రమే ఇది రెసిస్టెన్స్. కానీ నేను ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటంటే దిస్ ఈస్ ద టీపీ5 ఎక్స్‌పెక్ట్ చేస్తున్నానండి. ఓకే,
ఇన్ కేస్ ఆఫ్ గుర్తుపెట్టుకోండి, ఇన్ కేస్ ఆఫ్ రేపు ఓపెనింగ్ పాయింట్ మాత్రం ఈ రేంజ్లో ఓపెన్ అయింది అంటే, సో TP4 కానీ సస్టైన్ అయితే ఐ విల్ లుక్ ఓవర్ ఇంటూ TP5, TP6 కూడా చూస్తాను. TP7 బియాండ్ ఇట్ ఐ డోంట్ నో, బట్ TP6 వరకు అయితే చూడొచ్చు. ఓకే, ఓపెనింగ్ పాయింట్ కాంప్రమైజ్ అయి ఉండాలి, TP4 పైన ఉంటేనే అప్ సైడ్ చూస్తాను. అదర్వైజ్ ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయితే యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా TP3 TP4లో రిజెక్షన్ అయిపోయింది అంటే, ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయింది అంటే ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు టెస్ట్ TP1 వరకు అయితే కనబడుతుందండి. ఈవెన్ కమ్ డౌన్ టు టెస్ట్ TP0 కూడా ఛాన్సెస్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, వీ హ్యావ్ టు ప్లాన్ ద కరెంట్ డే. కరస్పాండెన్స్గా మనం ప్లాన్ చేసుకోవాలి, ఎందుకంటే మార్కెట్ ఈజ్ అ డైనమిక్. సో అవర్ థాట్స్ విల్ బీ ఆల్సో డైనమిక్. మన ఆలోచన కూడా డైనమిక్ ప్రకారంగానే ఉండాలి. అప్పుడే ద సిచ్యువేషన్స్ అనేవి మన చేతిలో కంట్రోల్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకేనా గైస్, దెన్ కమ్ టు దట్ నిఫ్టీ చూద్దామా. సో నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఈరోజు ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్లో 85% కవర్ అయిపోయిందండి. సూపర్. సో నిఫ్టీ ఏం చేద్దాం, రేపటి యొక్క అనాలిసిస్ చూద్దాం. సో ఫస్ట్ థింగ్ ఈస్ రేపటి అనాలిసిస్ ఎలా చేస్తాం, ట్రెండ్ అనలైజర్ యూస్ చేసుకొని ఓకే కొడతాం. సో ఇమీడియట్గా సేమ్ ఇక్కడ కూడా ఇదే కనబడుతుంది యాజ్ ఎ నిఫ్టీ లాగానే, సెన్సెక్స్ లాగానే ఇది కూడా అలాగే కనబడుతుంది. కాబట్టి జస్ట్ 30 minutes టైం ఫ్రేమ్ పెడుతున్నాను. సో 30 minutes టైం ఫ్రేమ్ పెట్టేసి ఇమీడియట్గా టుమారో లెవెల్స్ ప్లాట్ చేస్తున్నాను. సేమ్ యాజ్ ఇట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రెండు ఆల్మోస్ట్ లైకే ఉంటున్నాయి కాబట్టి. సో ఇక్కడ చూడండి, సో TP1 లోయర్లో, TP4 ఆల్సో లోయర్లో, ఇట్ ఈస్ యాజ్ ఎ క్రియేటింగ్ సపోర్ట్. ఈవెన్ వీక్లీ అండ్ మంత్లీ వాల్యూమ్ ఈ రేంజ్లో ఉంది. ఓకే, దిస్ TP2 యాజ్ ఎ సపోర్ట్ కింద ఫామ్ చేస్తుంది, బట్ నేను హీ కన్సిడరేషన్ సపోర్ట్ అనేది TP1 కిందకి కన్సిడర్ చేస్తాను. ఓకే, సో దిస్ మై సపోర్ట్ అని కన్సిడర్ చేస్తాను. బట్ వాట్ అబౌట్ మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ అంటే, సో మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే, నా లెక్క ప్రకారం అయితే మార్కెట్ యొక్క రెసిస్టెన్స్ TP5 యొక్క రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తాను. ఇఫ్ ఓపెనింగ్ పాయింట్ కానీ ఇక్కడ ఓపెన్ అయితే, సో ప్రజెంట్ ఇఫ్ యూ సీ హియర్ గిఫ్ట్ నిఫ్టీ ప్రకారంగా చూస్తే, ఓకే 782 ఇట్స్ సేమ్ యాజ్ ఏ అవర్ ఫ్యూచర్ 800, అంటే సేమ్ లైక్ లిటిల్ బిట్గా గ్యాప్ డౌన్ అవుతుందని కనబడతా ఉంది. ఓకే, సో లిటిల్ బిట్ గ్యాప్ డౌన్ అయితే కనబడుతుంది. సో ప్రాబ్లం ఏం లేదండి, మనం వ్యూ కూడా చూద్దాం. సో ఓపెనింగ్ పాయింట్ కానీ ఈ రేంజ్లో కానీ ఓపెన్ అయిందంటే, ఇక్కడ సెల్లర్ ఉన్నాడు, ఇక్కడ బయర్ ఓపెనింగ్ పాయింట్ ఉంది కాబట్టి రెండు ఫెయిల్యూర్ అయినాయి. కాబట్టి మై ఫస్ట్ టార్గెట్ ఈస్ హియర్. ఓకే, హియర్ అండ్ హియర్. ఇఫ్ ఇట్ ఈస్ బ్రేక్ ఇట్ హ్యాస్ టు కమ్ డౌన్ టు టెస్ట్. దాట్ ఈస్ ద థింగ్. ఓకే, ఇన్ కేస్ ఆఫ్ ఓపెన్ పాయింట్ అండ్ సెల్లర్ పాయింట్ కానీ బ్రేక్ చేస్తే మాత్రం విల్ సీ యాజ్ ఏ TP3 అండ్ TP4 అండ్ TP5 వరకు చూడొచ్చండి. TP4 కానీ సస్టైన్ అయితే, ఓపెనింగ్ పాయింట్ అయ్యి TP4 కూడా సస్టైన్ అయితే, విల్ లుక్ ఓవర్ ఇంటూ TP5 అండ్ TP6 కూడా చూద్దాం. ఓకే, TP6 అంత ఎక్కువ లేకపోవచ్చు, మేబీ బ్యాంక్ నిఫ్టీ కానీ పుషప్ చేస్తే సో పాసిబిలిటీ ఉంటుందండి. లేదనుకుంటే TP5తోనే ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉందండి. ఓకే, సో గైస్ మీకు అర్థమైందా అనాలిసిస్ లెవెల్స్ అయితే. సో దాని ప్రకారంగా కరెస్పాండెన్స్గా మనం ప్లాన్ చేసుకుందాం. దెన్ కమ్ టు ద బ్యాంక్ నిఫ్టీ గైస్. సో బ్యాంక్ నిఫ్టీ ఎందుకు అన్నానంటే, ఇక్కడ చూడండి బ్యాంక్ నిఫ్టీ 573 పాయింట్స్ ఎక్స్పెక్టేషన్స్ అయితే దాంట్లో 55% కవర్ అయింది. అంటే ఈరోజు ఇంకా కవర్ అవ్వలేదు. సో ఈ కవర్ రేపు కవర్ అవ్వడానికి ఛాన్సెస్ ప్లాన్ చేస్తుంది. సో దానికి ఎలా చూస్తాం, 1 hour టైం ఫ్రేమ్ సేమ్ యాజ్ ఎ లాజిక్స్ ట్రెండ్ అనలైజర్, జస్ట్ క్లిక్ ఆన్ ఓకే. నౌ యూ కెన్ సీ హియర్ గైస్ ఏం కనబడుతుంది, ఇక్కడ డెడ్ క్రాస్ ఫామ్ అయింది, ఇక్కడికి కింద ఉంది. సో వాల్యూమ్ కూడా ఇక్కడే ఉంది. సో మార్కెట్ కిందికి వెళ్తుందేమో అనుకుంటుంది. ఓకే, సి ఓపెనింగ్ పాయింట్, దిస్ ఓపెనింగ్ పాయింట్ సస్టైన్ అవ్వనంత వరకు నేను అప్ సైడే చూస్తాను పక్కాగా. సో ఎక్కడి వరకు అంటే, ఫస్ట్ టార్గెట్ ఈజ్ హియర్ అండ్ సెకండ్ టార్గెట్ ఈజ్ హియర్. ఓకే, ఫస్ట్ టార్గెట్ ఈజ్ హియర్, సెకండ్ టార్గెట్ ఈజ్ హియర్. ఇది వీక్లీలో గుర్తుపెట్టుకోండి, ఇది వీక్లీలో. మనం దీన్ని రేపటి యొక్క అనాలిసిస్లో చూద్దామా. సో 30 minutes టైం ఫ్రేమ్ యూస్ చేస్తే మనకి ఆటోమేటిక్గా లెవెల్స్ డిస్ప్లే అవుతున్నాయి. దానికి కరెస్పాండెన్స్గా టుమారో లెవెల్స్ మాత్రమే క్లిక్ ఓవర్ చేశాను. ఇక్కడ చూస్తే మీకు కనబడుతుంది కదా, డెడ్ క్రాస్ ఫామ్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఈ రేంజ్లోకి వచ్చేసింది. ఎప్పుడైనా కానీ మార్కెట్ ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్లోకి వచ్చినంత వరకు వాలటైల్లో ఫామ్ అవుతుంటుంది. వన్స్ ఇది వాలటైల్ ఫామ్ చేసుకొని మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ TP1 లోయర్లో ఫామ్ చేసింది, ఈవెన్ యాజ్ ఎ TP4 ఆల్సో లోయర్లో ఫామ్ చేసింది. బట్ ద థింగ్ ఈజ్ కంపేర్ చేస్తే బ్యాండ్స్ అనేది లిటిల్ బిట్ వైడ్గా లేవండి, నారోగా ఉన్నాయి. అంటే ప్రీవియస్ సెషన్తో కంపేర్ చేస్తే నారోగా ఉన్నాయి కాబట్టి, సో బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పెక్టేషన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ రేపు ఏంటి పరిస్థితి అంటే, రేపు నా లెక్క ప్రకారంగా అయితే ఇక్కడ కానీ ఓపెనింగ్ పాయింట్ కానీ సస్టైన్ అయింది అంటే, ఇక్కడ కానీ ఓపెనింగ్ పాయింట్ సస్టైన్ అయ్యి ఓపెనింగ్ పాయింట్ అయ్యి సస్టైన్ అయింది అంటే, నా టార్గెట్ ఈజ్ గోయింగ్ టు ఓపెన్ పాయింట్ సస్టైన్ అయ్యి ఈ సెల్లర్ కాస్త బయ్యర్గా యాక్ట్ అవుతే మాత్రం నా టార్గెట్ గుర్తుపెట్టుకోండి, రేపు ఫస్ట్ థింగ్ ఈజ్ TP3, దాని సెకండ్ ఈజ్ ద TP4 కిందకి చూస్తాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ మంత్లీ వాల్యూమ్ అండ్ వీక్లీ వాల్యూమ్లో స్ట్రగుల్ అవుతూ ఉంది. ఇట్ హ్యాస్ టు బ్రేక్అవుట్, వన్ సైడ్ డైరెక్షన్ తీసుకోవాలి, ఇదర్ అప్ ఆర్ డౌన్.
సో అది అయితే ఇన్ కేస్ ఆఫ్ ఓపెనింగ్ పాయింట్ కానీ కిందికి వెళ్ళిందంటే లైక్ ఓపెనింగ్ పాయింట్ నుంచి ఫెయిల్యూర్ అయిపోయి మార్కెట్ కిందికి వెళ్ళిందంటే సో వీ హ్యావ్ టు లుక్ ఓవర్ ఫర్ ద డౌన్ సైడ్ వ్యూ సేమ్ యాజ్ ఏ అది ఏంటి అంటే నా ఎక్స్పెక్టేషన్స్ ఐ హ్యావ్ టు సీ టీపీ2 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, ఈవెన్ బియాండ్ ద టీపీ3 కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో ATP24 బ్రేక్ అయిపోయి ఇక్కడ సెల్లర్ వరకు వెళ్ళి ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP5 కూడా ఉండే ఛాన్స్ ఉంది. బట్ ద థింగ్ ఈస్ ఐ ఎక్స్పెక్టెడ్ అప్ టు దిస్ TP4 యొక్క సెల్లర్ బ్యాండ్ వరకు అయితే ఎస్టిమేట్ చేస్తాను. ఓకేనా గైస్, అర్థమవుతుందా? సో రియల్గా అనాలిసిస్ నచ్చితే ఒక లైక్ అయితే కొట్టేయండి. ఓకే, సో మరి రేపు లైవ్లో తొందరగా కలుద్దాం. ఉంటాను మరి. ఓకేనా గైస్, చాలా జాగ్రత్తగా ట్రీట్ చేయండి. ఉంటా మరి. బాయ్.